బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 పేజీలతో కూడినటువంటి లేఖను అందజేశారు. లేఖ ద్వారా తనకి సమాచారాన్ని ఇచ్చారు. నెల రోజులుగా ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. 30 రోజుల్లో 31 మంది హత్యకు గురయ్యారు. 300 మందికి పైగా హత్యాయత్నాలు జరిగాయంటూ కూడా జగన్ ఆ లేఖలో మెన్షన్ చేశారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఇదే ఆ లేఖ. సుమారుగా 2 పేజీలతో కూడినటువంటి లేఖని నరేంద్ర మోదీకి పంపించారు ఆయన. టీడీపీ నేతల వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇందులో పేర్కొన్నారు. ఇక మరోవైపు అరాచకాలు భరించలేక 2700 మంది కుటుంబాలు ఊళ్ళు వదిలి బయటికి వెళ్ళాయంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. వైసీపీ నేతల ఇల్లు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇక వెనుకొండలోని రోడ్డుపై నరమేధం సృష్టించారంటూ జగన్మోహన్ రెడ్డి ఈ లేఖలో పేర్కొన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ నేతలు దాడి చేశారంటూ కూడా జగన్ అందులో మెన్షన్ చేశారు. ఇక 45 రోజుల ఘటనపై కేంద్రం సంస్థలతో విచారణ జరిపించాలని, ఇటువంటి దురాఘాతాలను నివేదించేందుకు మీ అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ కూడా ప్రధానికి వినతి ఇచ్చేందుకు కూడా అపాయింట్మెంట్ కావాలంటూ ఆయన ఆ లేఖలో పొందుపరిచారు. ఇవాళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్ళబోతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఒక 2 రోజుల క్రితం పెద్ద ఎత్తున నడి రోడ్డు పైన విచక్షణ రహితంగా వైసీపీ యోజన విభాగానికి సంబంధించిన ఒక రషీద్ అనే వ్యక్తిని విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. టీడీపీకి సంబంధించిన కార్యకర్తగా అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వీడియో వైరల్ అయింది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్ళి రషీద్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు అక్కడికి వెళ్ళబోతున్నారు. సో మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోదీకి జగన్మోహన్ రెడ్డి 2 పేజీలతో కూడిన లేఖని రాశారు. అందులో నెల రోజుల పాటుగా ఎటువంటి విధ్వంసకాండ జరిగిందంటూ కూడా ఆయన మెన్షన్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో నరేంద్ర మోదీకి లేఖలో 30 రోజుల్లో 31 హత్యలు జరిగాయి. 2700 మంది ఊళ్ళు వదిలి బయటికి వెళ్ళిపోయారు. 30 మంది ఎక్కడికక్కడ, సుమారుగా 300 మంది అందరు కూడా ఇబ్బందులు పడ్డారు. 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. టీడీపీకి సంబంధించి వాళ్ళ యొక్క వేధింపులు తాళలేక 300 మంది పైన హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఇక ఏకంగా ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఆయనపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ఆయన కూడా రక్షణ లేకుండా పోయిందంటూ ఈ లేఖలో మెన్షన్ చేశారు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీకి రాసిన లేఖ ఇదే. ఐఎమ్ రైటింగ్ టు బ్రింగ్ యువర్ కైండ్ అటెన్షన్ ద గ్రీసీ స్టేట్ ఆఫ్ అఫేర్స్ ప్రివైలింగ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ డిటోరేటింగ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ద స్టేట్. నేను మీకు లేఖ రాస్తున్నాను. దాంట్లో చాలా భయాందోళన వాతావరణం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది, ప్రమాద గంటికలు మోగిస్తోంది లా అండ్ ఆర్డర్ విషయంలో. అవన్నీ కూడా మీ దృష్టికి తీసుకురావాలనుకుంటానంటూ కూడా ఆయన మెన్షన్ చేస్తూ లేఖలో పొందుపరిచారు. సో ఆయన చేసినటువంటి అంశాలు ఏంటంటే చాలా క్లియర్గా లెక్కతో సహా మెన్షన్ చేశారు. మరి ఆయన 2700 మంది ఊర్లు వదిలి బయటికి వెళ్ళారట. 300 మందిపై హత్యా ప్రయత్నాలు జరిగాయట. 35 మంది టీడీపీ నేతల యొక్క అరాచకాలు తాళలేక వారు ఆత్మహత్య చేసుకున్నారట. ఇక 30 రోజుల్లోనే 31 మంది హత్య చేయబడ్డారట. ఇవన్నీ కూడా టీడీపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మెన్షన్ చేశారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీకే లేఖ రాశారు కాబట్టి ఆయన రియాక్షన్ ఏముంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్ళబోతున్నారు. వినుకొండలో ఒక హత్యకు సంబంధించిన అంశం జరిగింది. అక్కడ రషీద్పై జిలాని అనే ఒక వ్యక్తి విచక్షణ రహితంగా నడి రోడ్డు పైన కత్తితో దాడి చేసి చంపేయడం జరిగింది. అయితే మృతుడు రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పల్నాడు జిల్లా వినుకొండ వెళ్ళబోతున్నారు. నరసరావుపేట, చిలకలూరుపేట మీదుగా ఆ బైపాస్ మీదుగా ఆయన నేరుగా రోడ్డు మార్గాన్ని పల్నాడులోని వినుకొండకు చేరుకుంటారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పటికే అక్కడ శాంతి భద్రతల విఘాతం కలిగింది. 144 సెక్షన్ అమల్లో ఉంది. సో ఎక్కడ చూసినా కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎటువంటి శాంతి భద్రతల ఉల్లంఘన జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తే కనుక డెఫినెట్గా వైసీపీ నేతల్లో ఉత్సాహం, ధైర్యం వస్తోంది. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం కూడా ఉందంటగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి సిచ్యువేషన్ ఉంటుందా అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కలిగిస్తోంది. ఎటువంటి సిచ్యువేషన్ జరగబోతుంది అనేది. సో ప్రధాని మోదీకి లేఖ ద్వారా జగన్ ఇచ్చిన సమాచారానికి మోదీ కానీ, అమిత్ షా కానీ, లేకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ, లేకుంటే బీజేపీ ప్రభుత్వం కానీ ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నా చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి రాసినటువంటి లేఖలో చాలా వరకు లెక్కలతో సహా ఆయన కొన్ని అంశాలు పొందుపరిచారు. సో ఈ నేపథ్యంలో ఎటువంటి రియాక్షన్ రాబోతోంది?
వైసీపీ కానీ ఎన్డీఏ కూటమి నేతలు ప్రస్తుతం ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఇతరత్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం స్పందిస్తున్నారు, ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు? అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎవరు స్పందించలేదు, కానీ ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో సుదీర్ఘంగా 3 పేజీలు ఉన్నటువంటి లేఖని వైఎస్ జగన్ ప్రధానికి రాశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా పోయింది. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేసుకునే హత్యలు జరుగుతున్నాయి, అదేవిధంగా హత్యలు జరుగుతున్నాయి, బెదిరింపులు జరుగుతున్నాయని కూడా సుదీర్ఘంగా ఆయన 3 పేజీల లేఖ అయితే రాయడం జరిగింది. ఇప్పటికి 30 రోజులు అంటే ప్రభుత్వం ఏర్పాటైన 30 రోజుల్లో 31 మంది హత్యకు గురయ్యారని లేఖలో ప్రస్తావించి, అంతేకాదు 300 మంది పైగా హత్యాయత్నాలు జరిగాయని కూడా చెప్తున్నారు. వైసీపీ సానుభూతి పరుల మీదే దాడులకు తెగబడుతున్నారు. టీడీపీ వాళ్ళ వేధింపులు తాళలేక ఇప్పటి వరకు 2,700 కుటుంబాలు ఊళ్ళు వదిలిపోయాయి, 35 మంది ఆత్మహత్య చేసుకున్నారంటూ ఒక కొన్ని లెక్కలైతే చూపిస్తూ ప్రధాని మోడీకి లేఖలో జగన్ ప్రస్తావించారు. అయితే ఈ లెక్కలు అనేవి ఈ లెక్కలకు సంబంధించిన అంశంలో ఇప్పుడు టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. మొన్న వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త మీద టీడీపీ నేతలు దాడి చేశారు, అతను చనిపోయాడు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు జగన్ వినుకొండ బయలుదేరుతున్నారు. నిన్న బెంగళూరు నుంచి ఒకటావటిగా ఆయన బయలుదేరొచ్చి ఈ రోజు వినుకొండ వెళ్లి ఆయన రషీద్ కుటుంబాన్ని పరామర్శించబోతున్న నేపథ్యంలో అక్కడ జగన్ ఏం మాట్లాడతారో చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు టార్గెట్ చేసుకుని దాడులు తెగబడుతున్నారని చెప్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పాలన మీద దృష్టి పెట్టుకోకుండా వైసీపీ పార్టీని, కార్యకర్తలను ఏ విధంగా నాశనం చేయాలి, ఏ విధంగా ధ్వంసం చేయాలని ఆలోచన టీడీపీ చేస్తున్నట్టు కూడా జగన్ తన లేఖలో ప్రస్తావించారు. అంతేకాదు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 27 మంది ఐఏఎస్ అధికారులకి, 24 మంది ఐపీఎస్ అధికారులకి పోస్టింగ్ ఇవ్వకోకుండా హోల్డింగ్ లో పెట్టి వేధింపులు కూడా గురి చేస్తున్నాయి ఆయన ప్రస్తావించారు లేఖలో. ఈ అంశాలన్నిటి కూడా ప్రధాని నరేంద్ర మోడీకి అయితే లేఖలో ప్రస్తావించారు. అయితే ప్రధాని నుండి కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన చూడాల్సిన అవసరం ఉంది. నిన్న రాష్ట్రపతికి కూడా ఆయన ఒక లేఖ రాయడం జరిగింది. రాష్ట్రపతికి కూడా ఆయన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు చూడాల్సిన అవసరం ఉంది. గత 5 ఏళ్ల కాలంలో ఎందుకంటే పెద్ద ఎత్తున అరాచకాలు వైసీపీ చేసిందని టీడీపీని ఆరోపిస్తున్నారు. అనేక మంది టీడీపీ కార్యకర్తల్ని హత్యలు చేశారని కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశాలకు సంబంధించి జగన్ రాసిన లేఖ మీద టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదనేది ప్రధానంగా చెబుతున్న నేపథ్యంలో నేను హోంమంత్రి కూడా వంగలపూడి అంతే కూడా స్పందించారు. లా అండ్ ఆర్డర్ అంతా కంట్రోల్ ఉంది. నిన్న వినుకొండ జరిగింది పొలిటికల్ మర్డర్ కాదు, వ్యక్తిగత కారణాల వల్ల జరిగింది అనేది ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఈ రోజు లేఖ మీద ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఇక కార్యకర్తల మీద దాడులకి తెగబడితే కనుక ఖచ్చితంగా చూస్తూ ఊరుకోబోమని జగన్ అయితే చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు వినుకొండ వెళ్ళిన తర్వాత ఆయన ఏ విధంగా మాట్లాడతారో చూడాల్సిన అవసరం కనబడదు. ఏమైనప్పటికీ ప్రస్తుతం ప్రధానికి రాసిన లేఖ అయితే కొంత చర్చనీయాంశం అవుతుంది. మొత్తం జనరల్ గా 3 పేజీల లేఖ రాయడంతో లేఖలో కీలక అంశాలను ప్రస్తావించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి అదేవిధంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య వాళ్ళని వివరిస్తూ ప్రధానికి అయితే లేఖ రాశారు. ఈ రోజు వినుకొండలో జగన్ ఏం మాట్లాడతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మనోజ్, రైట్ రాజేష్, దీనికి సంబంధించి రియాక్షన్స్ ఎవరైనా ఇస్తున్నారు? ఎందుకంటే చాలా లెక్క పత్రం ఆయన కూడా చెప్పడం జరిగింది. 2700 మంది ఊర్లు వదిలి బయటికి వెళ్లారు, 31 మందిని హత్య చేశారు, 30 మంది ఆత్మహత్య చేసుకున్నారు, 300 మందిపై హత్యా ప్రయత్నాలు జరిగాయని పక్కా లెక్కతో జగన్మోహన్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది? రియాక్షన్స్ అంటే ప్రస్తుతానికి అవన్నీ వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తున్న లెక్కలన్నీ అది అధికారికంగా జరిగే, లేకపోతే పోలీస్ రికార్డ్స్ లో నమోదైనయా కాదా, లేకపోతే అది కేవలం రాజకీయ కక్షతో జరిగినాయా లేదనేది నిర్ధారించాల్సి ఉంటుంది. పోలీసులు అయితే ఇప్పటి వరకు ఇవన్నీ కూడా వ్యక్తిగత కారణాలతో జరిగినటువంటి హత్యలని పోలీసులు చెప్తున్నారు. కొన్ని రాజకీయ కారణాలతో జరిగినవి ఉన్నాయి, కానీ ఇవన్నీ వైసీపీ అధినేత జగన్ రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలన్నీ అవి పోలీసు రికార్డులో నమోదైనవి కాదు. ఇవన్నీ కూడా వేరే వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యలు కానీ దాడులు అవి కూడా వైసీపీ తమ ఖాతాలు వేసుకుని తమ కార్యకర్తలు అనే విధంగా ఇవన్నీ చెబుతుందనే ఒక వాదన కూడా టీడీపీ చెప్తుంది. కాబట్టి పోలీసుల రికార్డులో నమోదైనటువంటి పోలీసులు నిర్ధారించాల్సి ఉంటుంది. అవి వ్యక్తిగత కారణాలు ఉన్నాయా లేకపోతే రాజకీయ కక్షల వల్ల జరిగిన కారణాల వల్ల జరిగినాయి అనేది పోలీసులు నిర్ధారించాల్సి ఉంటుంది. కాబట్టి అవి వాటినే అధికారికంగా చెప్తారు. కాబట్టి ప్రభుత్వం అధికారికంగా చెప్పే లెక్కలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు వైసీపీ చెప్తుంది ఈ లెక్కలు మాత్రం వాళ్ళు పార్టీ పరంగా వేసుకున్న లెక్కలు అవన్నీ. కాబట్టి వాటిని పైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు హోంమంత్రి కూడా దీని మీద స్పందించే అవకాశం ఉంది. అక్కడ జగన్ వినుకొండలో మాట్లాడిన తర్వాత దానిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరో ఒకరు దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మనోజ్, రైట్ రాజేష్, మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోదీకి మాజీ సీఎం
జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసం సృష్టించబడుతోంది. ఎక్కడెక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కావాలనే విధ్వంసం సృష్టిస్తున్నారు. టీడీపీ నేతలు వైసీపీ నేతలపై హత్య ప్రయత్నాలు చేస్తున్నారు. పలు చోట్ల హత్యలు కూడా చేశారంటే అని మెన్షన్ చేశారు. సో చూడాల్సిన అవసరం ఉంది. మరి ప్రధాని నరేంద్ర మోదీ కావచ్చు, లేదంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కావచ్చు, ఏ రకంగా రియాక్ట్ కాబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 పేజీలతో కూడినటువంటి లేఖను అందజేశారు. లేఖ ద్వారా తనకి సమాచారాన్ని ఇచ్చారు. 4 రోజులుగా ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. 30 రోజుల్లో 31 మంది హత్యకు గురయ్యారు. 300 మందికి పైగా హత్యాయత్నాలు జరిగాయంటూ కూడా జగన్ ఆ లేఖలో మెన్షన్ చేశారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఇదే ఆ లేఖ. సుమారుగా 2 పేజీలతో కూడినటువంటి లేఖని నరేంద్ర మోదీకి పంపించారు ఆయన. టీడీపీ నేతల వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇందులో పేర్కొన్నారు. ఇక మరోవైపు అరాచకాలు భరించలేక 2700 మంది కుటుంబాలు ఊళ్ళు వదిలి బయటికి వెళ్ళాయంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. వైసీపీ నేతల ఇల్లు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇక వెనుకొండలోని రోడ్డుపై నరమేధం సృష్టించారంటూ జగన్మోహన్ రెడ్డి ఈ లేఖలో పేర్కొన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ నేతలు దాడి చేశారంటూ కూడా జగన్ అందులో మెన్షన్ చేశారు. ఇక 45 రోజుల ఘటనపై కేంద్రం సంస్థలతో విచారణ జరిపించాలని, ఇటువంటి దురాఘాతాలను నివేదించేందుకు మీ అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ కూడా ప్రధానికి వినతి ఇచ్చేందుకు కూడా అపాయింట్మెంట్ కావాలంటూ ఆయన ఆ లేఖలో పొందుపరిచారు. ఇవాళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్ళబోతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఒక 2 రోజుల క్రితం పెద్ద ఎత్తున నడి రోడ్డు పైన విచక్షణ రహితంగా వైసీపీ యోజన విభాగానికి సంబంధించిన ఒక రషీద్ అనే వ్యక్తిని విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. టీడీపీకి సంబంధించిన కార్యకర్తగా అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వీడియో వైరల్ అయింది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్ళి రషీద్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు అక్కడికి వెళ్ళబోతున్నారు. సో మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోదీకి జగన్మోహన్ రెడ్డి 2 పేజీలతో కూడిన లేఖని రాశారు. అందులో 4 రోజుల పాటుగా ఎటువంటి విధ్వంసకాండ జరిగిందంటూ కూడా ఆయన మెన్షన్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో నరేంద్ర మోదీకి లేఖలో 30 రోజుల్లో 31 హత్యలు జరిగాయి. 2700 మంది ఊళ్ళు వదిలి బయటికి వెళ్ళిపోయారు. 30 మంది ఎక్కడికక్కడ సుమారుగా 300 మంది అందరు కూడా ఇబ్బందులు పడ్డారు. 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. టీడీపీకి సంబంధించి వాళ్ళ యొక్క వేధింపులు తాళలేక 300 మంది పైన హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఇక ఏకంగా ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఆయనపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ఆయన కూడా రక్షణ లేకుండా పోయిందంటూ ఈ లేఖలో మెన్షన్ చేశారు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీకి రాసిన లేఖ ఇదే. ఐఎమ్ రైటింగ్ టు బ్రింగ్ యువర్ కైండ్ అటెన్షన్ ద గ్రీసీ స్టేట్ ఆఫ్ అఫేర్స్ ప్రివైలింగ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ డిటోరేటింగ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ద స్టేట్. నేను మీకు లేఖ రాస్తున్నాను. దాంట్లో చాలా భయాందోళన వాతావరణం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది. ప్రమాద గంటికలు మోగిస్తోంది లా అండ్ ఆర్డర్ విషయంలో. అవన్నీ కూడా మీ దృష్టికి తీసుకురావాలనుకుంటానంటూ కూడా ఆయన మెన్షన్ చేస్తూ లేఖలో పొందుపరిచారు. సో ఆయన చేసినటువంటి అంశాలు ఏంటంటే చాలా క్లియర్గా లెక్కతో సహా మెన్షన్ చేశారు. మరి ఆయన 2700 మంది ఊర్లు వదిలి బయటికి వెళ్ళారట. 300 మందిపై హత్యా ప్రయత్నాలు జరిగాయట.